హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఏదైనా స్నాక్ చేద్దామన్న టైంలో అయితే ఇంట్లో పాలు ఉన్నవి. సో ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యానండి. కాకపోతే ఈసారి ఏంటంటే షుగర్ యూజ్ చేయకుండా చేద్దామని అయితే అనుకున్నాను. సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అయితే నాకు ఈ రెసిపీ కనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ అయితే మనం ఖర్జూరం యూజ్ చేసి కూడా చేయొచ్చండి. ఆల్రెడీ ఇంట్లో ఖర్జూరం ఉంది. ఇంకా వెంటనే అయితే రెసిపీ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా ఖర్జూరాన్ని అయితే బాగా వేడి పాలలో అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత కస్టర్డ్ పౌడర్ని అయితే ఆల్రెడీ పాలలో కలిపేసి పెట్టుకున్నానండి. సో ఇంకా పాలు పొంగొచ్చినాకైతే ఈ కస్టర్డ్ పౌడర్ మిక్సీని అయితే వేసానండి. ఇందులో ఒక 10 మినిట్స్ అయితే ఉడికాక ఆల్రెడీ ఖర్జూరాన్ని నానబెట్టాను కదా, అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా ఖర్జూరం పేస్ట్ని అయితే పాలలో అయితే వేసేసుకుని కలిపేసుకున్నానండి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికిస్తే చాలు. కాకపోతే కొంచెం నేను ఖర్జూరం తక్కువ వేసాను, అందుకనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ బెల్లాన్ని అయితే పాకం పట్టేసి అందులో వేసానండి. ఇంకా బాగా వచ్చింది టేస్ట్ కూడాను. ఇంకా తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుని వేసేసుకున్నాను. దాంతోపాటు అయితే ఇంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి, వాటిని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసి అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో షుగర్ వేసిన దానికన్నా నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అయితే తినొచ్చు, నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ, బాయ్.